మనమందరం ప్రతినిత్యం కూడా ఆలయాలకు వెళ్తూ ఉంటాం. ఆలయాలకు వెళ్ళగానే ముందుగా ఆలయ ప్రదక్షిణ గావించి అనంతరం గర్భాలయంలో కొలువై ఉన్న స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తాం. ఆలయంలో నవగ్రహాల ప్రదక్షిణ కూడా భక్తులందరం చేస్తూ ఉంటాం కూడా. అయితే భక్తులందరికీ కూడా ఒక సందేహం ఎప్పుడూ కూడా ఉంటుంది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా వద్దా అనే సందేహం చాలా మంది భక్తుల్లో కూడా కలిగి ఉంది. ప్రదక్షిణాలు చేసేటప్పుడు చాలా మంది భక్తులు చేసే పొరపాట్లు కూడా ఉంటాయి. గ్రహ దోషాల నుంచి ఉపశమనం కోసం నవగ్రహాలకు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కూడా వేగంగా పొందుతారు భక్తులు. మానసిక ప్రశాంతత, సానుకూల శక్తుల కోసం దేవాలయాలకు వెళ్ళడం ప్రతి ఒక్క భక్తుడు చేసే పని. ఒక విధంగా అది నిజం కూడా. దేవాలయ దర్శనంతో భక్తుడికి మానసిక ప్రశాంతతతో పాటు ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఇది వాస్తవం కూడా. సాధారణంగా దేవాలయాల్లో ప్రధాన దైవాన్ని దర్శించుకొని వచ్చేస్తూ ఉంటాం. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పెద్దల యొక్క సలహా మేరకు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు భక్తులు. అయితే ఈ ప్రదక్షిణలు చేయడంలో తెలిసో తెలియకో చేసే పొరపాట్ల వల్ల భక్తులు వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని కూడా గ్రహించాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు ఎలా చేయాలి, ఆ విధి విధానాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహ దోషాలకు శక్తివంతమైన పరిష్కారం కూడా కలిగి ఉంది. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి కూడా. అది నిజమని మన జ్యోతిష శాస్త్రం కూడా చెబుతోంది. ప్రతి భక్తుడి జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులు, కష్ట సుఖాలు, లాభ నష్టాలు అన్నింటికీ కూడా గ్రహస్థితే కారణం. అందుకే గ్రహ దోషాలకు పరిహారంగా నవగ్రహాలను దర్శించి ప్రదక్షిణలు చేయడం, ఆ నవగ్రహాలకు తైలాభిషేకాలు, శాంతి పూజలు జరిపించుకోవడం వలన గ్రహ దోషాల వల్ల కలిగే అనేక సమస్యల నుంచి భక్తులు ఉపశమనం లభిస్తుంది. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసే విషయంలో అనేకమైన సందేహాలు తలెత్తుతూ ఉంటాయి భక్తులు. ఈ సమయంలో ఎలాంటి నియమాలు పాటిస్తూ ఆ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. దైవ దర్శనం అత్యంత ప్రధానం. ఇంట్లో నుంచి ప్రతి ఒక్క భక్తుడు శుచిగా స్నానం చేసి బయలుదేరి ఆలయంలోకి ప్రవేశించాక ముందుగా ఆలయంలోని ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. అనంతరం ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. భక్తులందరూ గమనించాలి. ప్రదక్షిణలు ఎలా చేయాలి అంటే, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు అక్కడ ప్రతిష్ఠించి ఉన్న ఆ నవగ్రహాలను చేతితో తాకరాదు. ముందుగా నవగ్రహ మండపంలోకి ప్రవేశించి సూర్యుని చూసి నమస్కరించుకొని అక్కడ నుంచి ఎడమ చేతి వైపుగా ఉన్న చంద్రుడి నుంచి మొదలుపెట్టి కుడి చేతి వైపుకు 9 ప్రదక్షిణలు పూర్తయ్యాక అసురులు అయిన రాహుకేతువులకు అపసవ్య దిశలో అనగా కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకు 2 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత వెనుతిరిగి చూడకుండా ఆలయ ప్రాంగణంలో కొంతసేపు కూర్చోవాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే కాళ్ళు కడుక్కోవాలా అనే సందేహం చాలా మంది భక్తుల్లో ఉంటుంది. కొంతమంది భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్లను కడుక్కుంటూ ఉంటారు. కానీ అలా చేయాలని ఏ శాస్త్రంలో చెప్పలేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అలా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించినప్పుడు, శని దోష నివారణకు దానాలు వంటివి ఇచ్చినప్పుడు మాత్రమే కాళ్లను కడుక్కోవాలి. కానీ మామూలుగా ప్రదక్షిణలు చేస్తే కాళ్లను కడగాల్సిన అవసరం లేదని కూడా మన శాస్త్రం చెబుతోంది. శాస్త్రీయ కోణంలో చూస్తే నవగ్రహాలకు తైలాభిషేకం జరిపించాక ఆ ప్రాంతమంతా కూడా జిడ్డుగా మారుతుంది. కాబట్టి ప్రదక్షిణలు అనంతరం కాళ్ళు కడగమంటారే కానీ వేరే ఇతర కారణం కాదు. భక్తులందరూ గమనించాలి. శివుడి దర్శనంతో పరిపూర్ణం. శివాలయంలో ఉన్న నవగ్రహాలు చాలా శక్తివంతమైనవని భక్తులందరూ గమనించాలి. అవి ఎంతో శక్తివంతమైనవని కూడా మన పురాణాలు కూడా చెబుతున్నాయి. శివాలయంలో ఉన్న నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక మరొక్కసారి ఆ శివుణ్ణి దర్శనం చేసుకుంటే నవగ్రహాలకు చేసిన ఫలం కూడా సంపూర్ణంగా భక్తులకు దక్కుతుందని కూడా భక్తులందరూ నమ్మాలి. ఉత్తమ ఫలితాల కోసం భక్తులందరూ ఇలా చేయాలి. ఇక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆయా గ్రహాలకు సంబంధించిన శ్లోకాలు చదువుకుంటూ ప్రదక్షిణలు చేస్తే భక్తులకు సత్వర ఫలం ఉంటుందని కూడా మన శాస్త్ర పురాణం చెబుతోంది. ఒకవేళ భక్తులకు శ్లోకాలు చెప్పడం రాకపోతే ఓం నమః శివాయ అనుకుంటూ ప్రదక్షిణలు చేస్తే ఇటు నవగ్రహాల అనుగ్రహంతో పాటు
ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసే సమయంలో నాకు శ్లోకాలు బాగా వచ్చు కదా అని పెద్దగా శ్లోకాలు చదవడం చేయరాదు. ఇది నిషిద్ధం కూడా. అలా చేయడం వల్ల ఇతర భక్తుల ధ్యానానికి భంగం కలుగుతుంది. ప్రదక్షిణలు చేసేటప్పుడు మనస్సులోనే శ్లోకాలు చదువుకుంటూ వీలైనంత వరకు మౌనంగా ఉండడం చాలా మంచిది. మౌనంగా ఉంటూ నామస్మరణ చేస్తే తక్షణ ఫలం దక్కుతుంది. ప్రాపంచిక విషయాల గురించి సెల్ ఫోన్లో కానీ పక్కనే ఉన్న వారితో కానీ చర్చించుకుంటూ ప్రదక్షిణాలు చేయడం వలన గ్రహదోషాలు పోవడం సంగతి అటుంచితే వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. ప్రదక్షిణలు చేసే సమయంలో ఫోన్ మాట్లాడుతూ కానీ ఇతరులతో సంభాషిస్తూ కానీ ప్రదక్షిణలు చేయడం నిషేధం. అలా చేసిన వారికి గ్రహదోషాలు పోవడమే కాకుండా ఎక్కువ పాపాలు కూడా వచ్చే అవకాశం ఉంది. గ్రహదోషాల నుంచి ఉపశమనం కోసం నవగ్రహాలకు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ప్రదక్షిణాలు చేస్తే ఉత్తమ ఫలితాలు వేగంగా వస్తాయని భక్తులందరూ గ్రహించాలి. ఓం నమః శివాయ.